నిజామాబాద్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందగా తీర్మాన్పల్లి నర్సరీ దగ్గర మృతి చెందిన చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. అనంతరం నర్సరీలో దహన సంస్కారాలు నిర్వహించారు. పులికి బలమైన గాయం కావడంతో శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని పశువైద్యాధికారి గంగాప్రసాద్ తెలిపారు. 2 రోజుల్లో చిరుతపులి మృతికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక వస్తుందంటున్న పశువైద్యాధికారి గంగాప్రసాద్తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. చెందిన సంఘటన నెలకొంది. దీంతో ఇందల్వాయి ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్ కార్యాలయంలో అదేవిధంగా తిరుమన్పల్లి సమీపంలో కార్యాలయంలో చిరుతకు దహన సంస్కారాలు చేస్తున్నారు. డిఎఫ్ఓ వికాస్ మీనన్ నేతృత్వంలో దహన సంస్కారాలు అదేవిధంగా వైద్య సిబ్బందితో పోస్టుమార్టం పంచనామా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అయితే గత కొంతకాలంగా చిరుత సంచారం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దగ్గి ఇందల్వాయి అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం కొనసాగుతుంది. చిరుత సంచారం నేపథ్యంలో రోడ్డు ప్రమాదం కారణంగా మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. 3 ఏళ్ల కాల వ్యవధిలో ఇప్పటి వరకు 2 చిరుతలు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా గత 6 నెలల క్రితం ఓ చిరుత గాయాలు పాలైన పరిస్థితి నెలకొంది. 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన నిత్యం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై అప్రమత్తమై ఇటు రైలింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ముఖ్యంగా దగ్గి చంద్రన్పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రైలింగ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ తరచూ రోడ్డు ప్రమాదాలు గురవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురై వివిధ రకాల జంతువులు కూడా గాయాలు పాలవుతున్న పరిస్థితి నెలకొంది. మనతోటి ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంఘటన ఎట్లా జరిగింది? ఇవాళ తేదీ 7వ తేదీ సుమారు 4:30 గంటల ప్రాంతంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రోడ్డుపైన ఒక చిరుత మృతి చెందిందని సమాచారం అందింది. వెంటనే మేము మరియు సిబ్బంది ఆ సంబంధిత ప్రదేశానికి చేరుకొని అక్కడ చూస్తే చిరుత యాక్సిడెంట్ అయి ఉంది. దాన్ని చూసిన తర్వాత మేము ఏం నిర్ధారించినామంటే ఏదో హెవీ వెహికల్, అన్నోన్ వెహికల్ అక్కడ హిట్ అయి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకో వెహికల్ కూడా దాన్ని హిట్ చేయడం వల్ల చిరుత స్పాట్లోనే చనిపోవడం జరిగింది. దాన్ని చూస్తే మొత్తము ఆర్గాన్స్ అన్నీ బయటకు రావడము, హెడ్ ఇంజ్యూరీ ప్లస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. వెంటనే మేము మా ఉన్నతాధికారులకి ఇటు సమాచారాన్ని చేరవేసి అట్టి కలేబరాన్ని ఇక్కడ మా నర్సరీ తిరుమన్పల్లి నర్సరీకి తరలించినాము. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు అయినటువంటి వారిని పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దగ్గి అదేవిధంగా చంద్రన్పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 ఏళ్ల వ్యవధిలో 2 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో 2 చిరుతలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ గతంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ రోడ్ క్రాస్ కావడంలో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వాటర్ లేకపోవడం వల్ల మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో పక్కన ఒక చెరువు ఉండడం వల్ల వాటర్ కోసము చిరుతపులి రావడంతో అక్కడ సడన్గా అయిన వెహికల్ హిట్ కావడంతో చిరుత మృతి చెందింది. దీనికోసం మేము ఇది రోడ్ తరలకుండా ఉండడానికి గతంలో సాసర్ పిట్లు మరియు నీటి కుంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని రక్షించడానికి అటవీ శాఖ తరపున మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదో ఒక సంఘటన ఇలా జరిగి పునరావృతం అవుతూనే ఉంది. దీంతో డిఎఫ్ఓ సార్ గారు కూడా ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి దీన్ని ఎలా చేయాలనేది మీటింగ్ నిర్వహించి దాంట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అటవీ ప్రాంతాల్లో చిరుతలకు ముఖ్యంగా తాగునీటి సౌకర్యం లేక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటి కోసమే బయటకు వస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా నివారించేందుకు ప్రయత్నాలు చేస్తారు? నీటి లభ్యత లేకపోవడం అనేది అది కాదు. జనరల్గా పీటీలలో వాటర్ ఉన్నాయి. మేము గ్రామ పంచాయతీ వాళ్ళ వాటర్తోని ట్యాంకర్లతో కూడా అటవీ ప్రదేశాల్లో సాసరపిట్లలో ప్రతి వారం రోజులకు ఒకసారి నీటి నింపడం జరుగుతుంది. అదే రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ మామూలుగా ఫారెస్ట్లో మాత్రం అన్ని ప్లేస్లలో మేము నిర్మించిన సాసరపిట్ల అన్నింటిలో ట్యాంకర్ల ద్వారా మాత్రం నీటి నింపడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఓ ఇందల్వాయి గారు నాకు కాల్ చేసి సార్ ఇట్లా యాక్సిడెంట్లో చిరుతపులి మృతి చెందడం జరిగిందని చెప్పడం జరిగిందండి. మేము ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి వారి యొక్క రిక్వెజేషన్ మేరకు మనం పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క చిరుత ఎర్లీ మార్నింగ్ 3 to 4 ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్నటువంటి హార్డ్ వెహికల్ ఏదో ఒకటి హార్డ్గా హిట్ కావడం వల్ల మృతి చెందడం జరిగిందని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంతోపాటు పోస్ట్ మార్టం ఫైండింగ్స్లో భాగంగా మనకు ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తము డ్యామేజ్ కావడము, సివియర్ ఇంటర్నల్ హెమరేజెస్ కావడము, అలాగే
హ్యాండ్ నుంచి అన్ని లిమ్స్ మనకు దాదాపుగా 4 లింబ్ అయితేనే హ్యాండ్ లిమ్స్ అన్ని లిమ్స్లో మనము మల్టిపుల్ ఫ్రాక్చర్స్ నోటీస్ చేయడం జరిగింది. అలాగే లివరు, కిడ్నీ, ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తము ఇంటెస్టైన్తో సహా బయటకు రావడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్ అనేది మార్నింగ్ పూట స్పీడ్గా వెళ్ళడం వల్ల నాకు తెలిసి 80 నుంచి 80 అంతకన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ చిరుత అడ్డుగా రావడం వల్లనో ఏదో కానీ ఈ యొక్క యాక్సిడెంట్ జరిగి చిరుత మృతి చెందడం జరిగింది. చిరుత మృతికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక ఎప్పటిలోగా ఇవ్వడం జరుగుతుంది? 1-2 డేస్లో మేము సబ్మిట్ చేస్తామండి ఫారెస్ట్ వాళ్ళకు. మీరు ఏమేమి గుర్తించారు? అదండి మొత్తం సివియర్గా ఇంటర్నల్గా మొత్తము అన్ని ఆర్గాన్స్ వాటి ఉండాల్సిన పొజిషన్ కన్నా డిస్ప్లేస్ కావడం జరిగింది. పక్కకు జరగడము, వాటిలో టీయర్స్ కావడం అంటే చినిగిపోవడము, ఈవెన్ లోవర్ జా 4 లోవర్ జా మొత్తం ఫ్రాక్చర్స్ నోటీస్ చేయడం జరిగింది. అప్పర్ జా కూడా మొత్తం ఫ్రాక్చర్స్ నోటీస్ చేయడం జరిగింది. ఈవెన్ మనకు నెక్ వర్టిబ్రేలో కూడా మనం ఫ్రాక్చర్స్ నోటీస్ చేయడం జరిగింది. సివియర్గా అన్ని ఆర్గాన్స్ లివరు, కిడ్నీ, ఈవెన్ హార్ట్, లంగ్స్లో కూడా మనము సివియర్గా ఇంటర్నల్ ఇంజరీస్ జరిగేసి సివియర్ బ్లడ్ లాస్ రావడం వల్ల హైపోవాల్యూమిక్ షాక్లోకి వెళ్ళిపోయి కోమా తర్వాత డెత్ నోటీస్ చేయడం జరిగింది. గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో చిరుతపులికి సంబంధించి చాలా అవయవాలు దెబ్బతినడంతో పాటు అక్కడే మృతి చెందిందని చెప్తున్నారు. 2-3 రోజుల్లోనే పోస్టుమార్టంకు సంబంధించిన నివేదిక ఫారెస్ట్ అధికారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా వైద్య శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, ఇందల్వాయి.